డీలిమిటేషన్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర తయారైందని చెప్పి దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు రాయలసీమలో అలాగే వైజాగ్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కడపని 3 చేస్తున్నారు. అంటే భౌగోళికంగా కడప జనాభా 16 లక్షలండి. అంటే అప్పుడు 3 నియోజకవర్గాలు చేస్తారు. కానీ అదే 16 లక్షల జనాభా విజయవాడకు ఉంది. కానీ విజయవాడ ఒకే రకంగా ఉంటుందంట, ఒక నియోజకవర్గంగానే ఉంటుందంట. వైసీపీ మరి ఇదే బిల్లును పార్లమెంట్లో వ్యతిరేకించింది కదా. పార్లమెంట్లో అంటే లోక్సభలో వ్యతిరేకించారండి, రాజ్యసభలో వ్యతిరేకించలేదు. ఎందుకంటే లోక్సభలో వీళ్ళు వ్యతిరేకించకపోయినా కూడా వాళ్ళకి బలం ఉంటుంది. రాజ్యసభలో బలం లేనప్పుడు ఉన్న 3-4 సభ్యులతో కూడా మద్దతు ఇచ్చారు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. రాజేష్ గారు, డీలిమిటేషన్కి సంబంధించి ఒక డ్రాఫ్ట్ అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర తయారైందని చెప్పి దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు రాయలసీమలో అలాగే వైజాగ్లో పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ రాయలసీమలో కనుక ఎక్కువ సీట్లు పెరిగితే అది అల్టిమేట్గా ఆ ప్రాంతం మీద పట్టు ఉన్న వైసీపీకే కదా లాభం అయ్యేది. దీన్ని ఏ విధంగా అంటే నిజంగానే వైసీపీకి లాభం చేకూర్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు? అంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక 3 రోజుల క్రితం ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందండి. దాని ప్రకారం ఏంటంటే మొత్తం లోక్సభ నియోజకవర్గాలు 824 చేయాలి అని. అంతకుముందులో అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుతో పెట్టారు కదా, అది వీగిపోయేసరికి ఇప్పుడు ఇలా వచ్చేసారు. ఈ ప్రతిపాదన ప్రకారం మొత్తం 824 సీట్లు. ఎట్లా అంటే వాళ్ళు కొన్ని పద్ధతులు ఏం చెప్పారంటే అర్బన్ ఓటింగ్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాటిని చేల్చాలి. ఎగ్జాంపుల్ కింద హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, మెదక్ ఉన్నాయండి. ఇవి చాలా పెద్దవి. వీటిని ఒక్కొక్కటి 3 చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కడప, రాజంపేట, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, ఇట్లా ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో మొత్తం మామూలుగా అయితే 8 ఉన్నాయండి లోక్సభ సీట్లు. ఒక హిందూపురం మినహా మిగతా 7 ఏం చేస్తున్నారంటే కడపని 3 చేస్తున్నారు. అంటే భౌగోళికంగా కడప జనాభా 16 లక్షలండి. అంటే అప్పుడు 3 నియోజకవర్గాలు చేస్తారు. కానీ అదే 16 లక్షల జనాభా విజయవాడకు ఉంది. కానీ విజయవాడ ఒకే రకంగా ఉంటుందంట, ఒక నియోజకవర్గంగానే ఉంటుందంట. అదేంటి అలా? ఎందుకంటే విజయవాడలో ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేయడానికి కానీ వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని చోట్ల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఒకే నియోజకవర్గంగా ఉంచుతాము. కానీ కడపని అట్లా 3 సార్లుగా మనం చేయడానికి కారణం ఏంటంటే భౌగోళికంగా ప్రాంతాలు అవన్నీ చూసుకొని ఓటర్లు రావడానికి అనుకూలంగా లేదు. తర్వాత ఇంకోటి అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతుంది. ఎవరు ఓటేయట్లా. వాళ్ళ చేత మనం ఓటింగ్ శాతం పెంచాలి అంటే నియోజకవర్గాల్ని చిన్నగా చేయాలి. చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఓటు చేస్తారని చెప్పేసి అంటున్నారు. ఓటు వేయనాడు అసలు ఎప్పుడు రాడు. చిన్న నియోజకవర్గమైనా పెద్ద నియోజకవర్గమైనా సరే ఓటేయటానికి రాడు. రావాలి అనుకుంటే వస్తాడు. అయితే మనకు మొత్తం 25 కదా, 25 పెరిగి 38 అవుతుంది అని అంటున్నారు. ఇందులో రాయలసీమలో ఈ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించిన ప్రతిపాదన ప్రకారం డీలిమిటేషన్ జరిగితే రాయలసీమలో 18 లోక్సభ నియోజకవర్గాలు అవుతాయండి. తర్వాత వైజాగ్ని 3గా చేస్తారు, మచిలీపట్నంని 2గా చేస్తారు, విశాఖపట్నం రాయలసీమ కేంద్రంగానే ఇక నుంచి రాజకీయం నడవబోతుంది. ఈ ప్రతిపాదనలు ఎలా ఉన్నాయంటే బాగా అంధకారంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఒక మంచి భవిష్యత్తు కనపడుతుంది. అట్లానే ఇప్పుడు ప్రస్తుతం దేదీప్యమానంగా వెలుగుతున్న రాజకీయ పార్టీలకు పూర్తి అంధకారంలోకి పడిపోయే అవకాశం ఉంది. అయితే ఆ ప్రతిపాదనలో కేంద్రం ఇంకా ఏమీ చెప్పలేదండి. ప్రస్తుతానికి వర్క్ పరిశీలిస్తుందంటే దాని మీద నిర్ణయం తీసుకుంటారా లేదనేది మనం వేచి చూడాలి. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం అది తీసుకోరని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రతిపాదనలు అలా ఉన్నాయి. మహిళా ఓటర్లు, అర్బన్ ఓటింగు, తర్వాత ఎస్సీ ఎస్టీలు, ఇట్లా ఇన్ని రకాలుగా బేరీజ్ వేసుకొని ఆ ప్రకారం నియోజకవర్గాల్ని విభజిస్తున్నారు. మామూలుగా అయితే నియోజకవర్గాల విభజన అలా కాదండి చేయాల్సింది. భౌగోళికంగా ఎక్కడైతే అంటే సుదూరంగా అటవీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఉంటాయండి, వాళ్ళు ఓటింగ్ వేయడానికి దూరం అవుతుంది. అటువంటి వాటిని చూసుకొని వాటికి దగ్గరగా ఉండే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ భౌగోళికంగా ఉన్న నియోజకవర్గాల్ని కొంచెం చిన్నగా చేస్తే అప్పుడు అది శాస్త్రీయబద్ధంగా చేసినట్టు లెక్క అవుతుంది. అట్లా కాకుండా 16 లక్షల జనాభా ఉన్న కడపని 3 చేసి అదే 17 లక్షల జనాభా ఉన్న విజయవాడని ఒకటిగానే ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రతిపాదనల వల్ల రాయలసీమలో 18 సీట్లు పెరిగి వైసీపీ బలపడే అవకాశం ఉంది. అంటే మీరు చూడండి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ అక్కడ వైసీపీకి మెజార్టీ సీట్లు అక్కడే వచ్చినాయి. చివరికి మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 11 సీట్లు వచ్చినా అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు రాయలసీమలోనే గెలుచుకుంది. మళ్ళీ లోక్సభ కూడా కడప, రాజంపేట 2 అక్కడే గెలుచుకుంది. అంటే ఈ ప్రతిపాదనను చూస్తే కనుక వైసీపీకి బాగా ప్లస్ పాయింట్గా ఉన్నాయండి. కానీ వైసీపీ మీరు అలా అంటున్నారు, వైసీపీ మరి ఇదే బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించింది కదా, మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పార్లమెంట్లో అంటే లోక్సభలో వ్యతిరేకించారండి, రాజ్యసభలో వ్యతిరేకించలేదు.
ఎందుకంటే లోక్సభలో వీళ్ళు వ్యతిరేకించకపోయినా కూడా వాళ్ళకి బలం ఉంటుంది. రాజ్యసభలో బలం లేనప్పుడు ఉన్న 3-4 సభ్యులతో కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే 2019-24 మధ్య ఎన్డీఏలో లేకపోయినా కూడా అనధికారికంగా ఎన్డీఏతో మిత్రపక్షాన్ని కొనసాగిస్తూ రాజ్యసభలో ఫుల్గా సపోర్ట్ ఇచ్చింది వైసీపీ. ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగించింది. అంటే వాళ్ళు ఎన్డీఏతో స్నేహాన్ని కోరుకుంటున్నారు, ఏది బయట నుంచే. అట్లా అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు టీడీపీ జనసేనకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఈ రెండు కూడా ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నాయి. ఈ మిత్రపక్షానికి నష్టం చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదంటే మన మిత్రపక్షాలకి న్యాయం చేయాలి కాబట్టి ఆ ప్రతిపాదన పక్కన పెడుతుందా అని చెప్పేసి మనం వేచి చూడాలండి. ఎందుకంటే అదే కనుక ఆ ప్రతిపాదన ఆమోదం చెందితే వైసీపీ బలపడుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ జనసేనకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఇంకొక కారణం కూడా ఉందండి. కోస్తాలో మాత్రం అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అండి కోస్తా జనాభా 3.5 కోట్లు, రాయలసీమలో 1.5. అంటే 3.5 కోట్లు ఉన్న జనాభాకి ఏమో ఒకవేళ మొత్తం 38 సీట్లు అయితే కనుక 1.5 కోట్ల జనాభా ఉన్న రాయలసీమకి 18 అవుతున్నాయి. మిగతా సీట్లన్నీ వీటికి అవుతున్నాయి కోస్తాకి. అంటే ఎందుకంటే కోస్తాలో వీళ్ళంతా జనాభా నియంత్రణని పాటించారు. జనాభా నియంత్రణ పాటించినందుకు వీళ్ళు సీట్లు కోల్పోతున్నారు. అక్కడేమో భౌగోళికంగా లేకపోతే ఇట్లాంటివన్నీ సరిహద్దులు, లేకపోతే మామూలుగా SC/ST జనాభా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటిని పెంచుతున్నారు. అట్లా అంటే ఇది ఏ రకమైన న్యాయం అనేది అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఓకే చెప్పలేదులేండి. తర్వాత ఏం చేస్తుందంటే ఈ ప్రతిపాదన మరొకసారి కూలంకషంగా పరిశీలించి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అయితే ఎవరు అనుకోవట్లేదు. చూద్దాం కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. మామూలుగా అయితే అసలు ఒక డీలిమిటేషన్ ప్రక్రియని దేని బేస్ చేసుకొని చేస్తారండి జనరల్గా? నియోజకవర్గాల పునర్విభజన అనేది 2011లో జనాభా లెక్కల సేకరణ జరిగిందండి. ఆ తర్వాత జరగల. ఇప్పుడు ఈ జనాభా లెక్కల సేకరణ మొత్తం సేకరించుకొని వాటి ఆధారంగా ఎక్కడెక్కడ మనం నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ మనం ఏర్పాటు చేయకూడదు, అంటే ఒకవేళ జనాభా ఎక్కడ ఎక్కువ ఉంది, తర్వాత ఇట్లానే సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా అంశాలన్నీ వరుసగా క్రోడీకరించుకుంటూ వస్తారండి. పోయినసారి మనకు జరిగినప్పుడు ఎగ్జాంపుల్ కింద గుంటూరు జిల్లాలో తెనాలి ఉండేదండి లోక్సభ నియోజకవర్గం, దాన్ని తీసేశారు. అట్లానే ఈసారి ఇప్పుడు జరిగితే మళ్ళీ పెట్టే అవకాశం ఉంటుంది. అయితే 2011 తర్వాత జనాభా లెక్కల సేకరణ ఖచ్చితంగా స్పష్టంగా జరిగి ఆ ప్రకారం కనుక ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభకి, ఆ లోక్సభ నియోజకవర్గాలకు అనుగుణంగా మనం పెంచాలి అనుకుంటే అది మొత్తం కూడా అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న 824 పెరుగుతున్నాయని మనం అనుకున్నాం కదా. ఈ ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో 120 అవుతాయి, బీహార్లో 80 అవుతాయి, అంటే అక్కడే 200 అయినాయి. మహారాష్ట్రలో 70 అవుతాయండి, 270 అయినాయి. అంటే దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండానే ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన సీట్ల ఆధారంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇది కేంద్రంలో ఎవరైతే వాళ్ళు ఎన్డీఏ కావచ్చు, లేకపోతే ఇండియా కూటమి కావచ్చు. అయితే దీన్ని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పేసి. అంటే ఎన్డీఏ కూడా చెప్తుంది 50% ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకే ఉంటాయని. కానీ కేరళలో 20 సీట్లు ఉండే ఇప్పుడు లోక్సభ సీట్లు, 50% అంటే 30 అవుతాయండి. అదే ఉత్తరప్రదేశ్లో 50% అంటే 80 ఉండే, కానీ 120 అవుతాయి. అప్పుడు ఎవరిని శాసిస్తారో మీరు అర్థం చేసుకోండి. అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదన ఇచ్చి కూడా ఒక 3 నుంచి 4 రోజులు అవుతుందండి. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ రాజేష్.